హ్యాపీ హోమ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది ఎండ్రేలు బీరకాయ. మట్టి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు వేగాక ఎండ్రేలు వేడి నీళ్ళు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాయి. పచ్చిమిరపకాయ ముక్కలు, రేలు పచ్చిమిరపకాయ ముక్కలు అవి బాగా వేగాక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ముక్కలు, 2 ఉల్లిపాయలు, పసుపు, సరిపడా సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత బీరకాయ సమానంగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా. కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకుందాం. బీరకాయ ముక్కలు కొంచెం బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, ఒక టమాటా సరిపోతుంది, చింతపండు పులుపు వేసుకుంటాం కదా. ఇలా వాటర్ అంతా దగ్గరయ్యాక 2 స్పూన్ల కారం, కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం తీసి వేసుకోవాలి. చింతపండు రసం తీసి వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర, ఒకసారి బాగా కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఎండ్రేలు బీరకాయ పులుసు రెడీ.